కార్యక్రమం అంతా చాలా మంచిగా జరిగింది. ఇప్పటి వరకు మా పిల్లలందరినీ ఎంకరేజ్ చేసి ఎంతో ఓపికతో కూర్చొని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మా వదిన చీటీలు పంచుతుంది. అవి ఫ్యామిలీకి ఒక్కరు మాత్రమే తీసుకోవాలి. ప్రతి ఫ్యామిలీకి ఒక మెంబర్ తీసుకుంటే సరిపోతుంది. చిన్న క్విజ్ ప్లాన్ చేసాం మేము. చాలా చిన్నది, చాలా ఈజీ క్వశ్చన్స్. ఎందుకంటే మీకు అమ్మగారి వాక్యం అంటే చాలా ఇష్టం కదా. సో ఆవిడ చెప్పేవి ఎక్కువ ఆవిడ యూజ్ చేసే వర్డ్స్ మీద చిన్న చిన్న క్వశ్చన్స్ ప్రిపేర్ చేసాము. సో అందరూ చెప్పేయచ్చు, చిన్నపిల్లలు కూడా చెప్పేయచ్చు. కానీ సండే స్కూల్ పిల్లలు తప్ప మిగతా పిల్లలందరూ ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టే. సుహాసిని గారు, అమ్మగారు తప్ప మిగతా వాళ్ళందరూ ఇందులో పార్టిసిపేట్ చేయాలి. యేసు ప్రభు వారు ఏ సంవత్సరంలో ప్రకటించడం మొదలు పెట్టారు? ఏది మన హ్యాండ్ రైజ్ చేస్తే మీకు మైక్ తీసుకొచ్చిస్తారు. సుహాసిని గారు, అమ్మగారు తప్ప మిగతా వాళ్ళందరూ ఆన్సర్ చేయొచ్చు. ఆహారంగా వేటిని తినేవారు? మత్స్యం రింగి వేసింది. యేసు ప్రభు వారు సాతాను చేత ఎన్నిసార్లు శోధింపబడ్డారు? క్రొత్త నిబంధన గ్రంథంలో అతి చిన్న పత్రిక ఏది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పిన వారు ఎవరు? ఇశ్రాయేలీలకు ఆహారంగా దేవుడు దేన్ని కురిపించాడు? బైబిల్ గ్రంథంలో అతి బహు ఐశ్వర్యవంతుడు ఎవరు? సూర్యచంద్రుడు ఆగునట్లుగా ప్రార్థన చేసింది ఎవరు? చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఎక్కువగా వచ్చేవాడు అమ్మగారి నోట్లో నుంచి. ఆది యందు వాక్యముండును అను మాటతో ప్రారంభమైన గ్రంథం ఏది? మాత్రమే ప్రైజ్ అండి, నార్మల్ గా కాదు. యేసు ప్రభు వారు ఏ రాజు పరిపాలనలో జన్మించారు? ఆత్మఫలములు ఎన్ని? నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదనని చెప్పిన భక్తుడు ఎవరు? వెనకాల వాళ్ళు కూడా ఆన్సర్ చేయొచ్చండి. మీరు ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే మైక్ తీసుకొచ్చి ఇస్తారు. వెనకాల వాళ్ళు కూడా ఆన్సర్ చేయాలి. అందరూ ఇటువైపు ఉన్న వాళ్ళు ఫ్రంట్. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభమైన గ్రంథం ఏది? కొత్త క్వశ్చన్ అండి. వెనకాల వాళ్ళు ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఫ్రంట్ వాళ్ళు కొంచెం ఆగండి. ఈజీ క్వశ్చనే, అందరికీ తెలిసిందే కానీ వెనకాల వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటి పుస్తకం
మత్తయి, ఆంధ్రయి.